మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. 8th క్లాస్ తెలుగు ఫస్ట్ పాఠం ఆంధ్ర వైభవం. ఇందులో 30 బిట్లను అందించడం జరిగింది. 30+. ఒక్కొక్కటిగా చూసుకుందాం. కరుణశ్రీ అనే కలం పేరు ఎవరిది లేదా కరుణశ్రీ అనగా ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. పాడరా ఓ తెలుగు వాడ అనే గేయ సంపుటిని రచించినది ఎవరు? శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. పాడరా ఓ తెలుగువాడ అనేది గేయ సంపుటి. మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా ఉండే ప్రక్రియ ఏది? గేయం. రాళ్లను కరిగించగల సంగీతం ఎవరి కృతులలో కలదు? త్యాగయ్య. దేశమంటే మనసులేనని చాటి చెప్పినది ఎవరు? గురజాడ వెంకటప్పారావు. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? రాష్ట్ర కీర్తి. వాహిని అనగా అర్థమేమిటి? నది. ఎవరి వీరగాథలను విన్నప్పుడు నా రక్తం ఉప్పొంగుతుందని కవి అన్నారు? రుద్రమదేవి మరియు బాలచంద్రుడు యొక్క రక్తము. ఎందుకంటే రుద్రమదేవి కాకతీయుల రాజ్యంలో చాలా వీరవనిత. నెక్స్ట్ బాలచంద్రుడు కూడా ఆయన భుజబలం కండబలం గల వ్యక్తి, బాహుదర్పం గల వ్యక్తి అని వీళ్ళిద్దరిని విన్నప్పుడు నా రక్తం ఉప్పొంగుతుందని కవి అన్నారు వాళ్ళ వీరగాథలు విన్నప్పుడు. మోదం అనే పదం యొక్క పర్యాయ పదం ఏమిటి? మోదం అంటే సంతోషం, ఆనందం అండి. వ్యవసాయం అనే పదం యొక్క నానార్థాలు ఏవి? కృషి, ప్రయత్నం. నర్తించు, చెలించు, ఆడవారు అనే నానార్థాలు గల పదం ఏది? ఆడు. క్షామము, కాటకము అనే పర్యాయ పదాలు గల పదం ఏది? కరువు. ఓగిరం అనే వికృతి యొక్క ప్రకృతి రూపం ఏది? ఆహారం. సింహం అనే పదం యొక్క వికృతి రూపం ఏది? సింగము. కలిసికట్టు అనే పదానికి గేయంలో ఇవ్వబడిన పదం ఏమిటి? ముక్తము. భుజగర్వం అనే పదానికి గేయంలో ఇవ్వబడిన రూపం ఏమిటి? బాహుదర్పం. మనుషులని పదాన్ని విడదీసి సంధి పేరు గుర్తించండి. మనుషులు ప్లస్ అని. ఉకారానికి అకారం పరమైందండి. ఇది ఉత్వ సంధి. సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగిన సమాసం పేరు ఏమిటి? ద్వంద్వ సమాసం. నన్ అనే ప్రత్యయం ఏ విభక్తికి చెందుతుంది? సప్తమి తత్పురుష సమాసం. చూడండి, నిన్ను, నున్ను, లన్ అవి ద్వితీయ తత్పురుష, కానీ నన్ అనేది మాత్రం సప్తమి తత్పురుష సమాసం. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి ఏ విధంగా జరుగుతుంది? అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళంగా జరుగుతుంది. అది అత్వ సంధి. బహుళమండి. బహుళం అంటే 4 రకాలుగా ఉంటుంది. ఓయి అను ప్రత్యయం ఏ విభక్తికి చెందినది? ఓయి, ఓరి, ఓసి ఇవన్నీ కూడా సంబోధన ప్రథమ విభక్తి. సుధలంజల్లి దశల మధుర యాత్రలు చేసి అని ఒక పద్యం ఇవ్వబడింది కదండి. ఈ పద్యం ఎవరిది అంటే తిరుమల శ్రీనివాసాచార్యులు. తెలుగు భాషా దినోత్సవం మరియు తెలుగు భాష దినోత్సవం ఎప్పుడు? మరియు వ్యవహారిక భాష లేదా ప్రజల భాష లేదా తెలుగు భాష యొక్క ఉద్యమ నాయకుడు ఎవరు? తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29న జరుపుకుంటామండి. ఆ ఉద్యమం యొక్క నాయకుడు ఎవరంటే గిడుగు వెంకట రామ్మూర్తి గారు. వ్యవహారిక భాషోద్యమ నాయకుడు అని అంటారు ఆయన్ని. నెక్స్ట్, జనని సంస్కృతంబు సకల భాషలకును అను పద్యం రాసినది ఎవరు? శ్రీనాథుడు. రాతి పేరే గాని మెత్తగా ఉంటుంది అనే పొడుపు కథకు జవాబు ఏమిటి? రోకలి బండ. తెలుగు భాషోద్ధారకుడు ఎవరు? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు భాషోద్ధారకుడు ఎవరండి? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎవరి పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించాడు? వేమన పద్యాలు. ఆంగ్లము, తెలుగు, ఆంగ్లము నిఘంటువులను అందించినది ఎవరు? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. కొదమ సింగముతో కవి ఎవరిని పోల్చాడు?
కొదమ సింగము అని అన్నాడండి. ఎవరినంటే బాలచంద్రుడిని. తెలుగు తల్లికి సొగసులనిచ్చే సమకూర్చే శిల్ప సంపద ఎక్కడ గలదు? హంపీలో కలదు. తెలుగు పరువం ఎందులో ఇనుమడించింది అంటే భరతనాట్యపు ముద్రలలో. థ్యాంక్ యూ అండి.